రెడ్డి భార్య అనంతమ్మ అనంతమ్మ గన్నెట్టి శివసాలు రెడ్డి సాలరెడ్డి భార్య మాలికదేవి మాలికదేవి గడప పుట్టిండు మర్యాద రెడ్డి యాదరెడ్డి భార్య నీలమ్మదేనా భూపాలరెడ్డి భార్య భూలక్ష్మ వల్ల అన్నట్టు యస్మారెడ్డి భార్య అనంతమ్మ గన్నెట్టి శివ సాల్వరెడ్డి భార్య మాలికదేవి గన్నట్టి మర్యాద రెడ్డి యాదరెడ్డి భార్య నీలమ్మ గర్భాన పుట్టిండు 6 కాపులు 6 తోడు పుట్టిండు మల్లయ్యో అందరికంటే చిన్నోడు మల్లారెడ్డి నీలమ్మకు అహంకారం వచ్చినాడు లోకాల శంకరుడు వచ్చి ఏమన్నాడంటే అటువంటి ఒక గజంగా అవతారం మీద ఒకతన ఇంటికి వచ్చినాడు చూడంటే గుర్తుపట్ట నడంటే నమ్ముకోని ఒక గుర్తు దెబ్బలు పాది వేసి మారు దెబ్బలు కొట్టింది అప్పుడు లోకాల శంకరుడు నీలమ్మ అటువంటి కళ్యాణ మెడలు ఉన్న లక్ష్మీదేవుని పాటు ఏదో వలిండు చెట్ల దేవుడు ఎప్పుడు 14 ఏళ్ల కాలం ఆ యొక్క నీలమ్మ మెడల్లో ఉంచినాడు పళ్ళకు అన్నము అమృతం అయిపోయింది బట్టో బంగారం అయిపోయింది రొట్టో గజ్జం అయిపోయింది కాపళ్ళకు తిండి లేదు తాగోదంటే నీళ్లు లేవు కాపళ్ళకు కానాడు పెళ్లికూరి మీద నిలాగించిరు పొద్దుకూరి మీద భోజనాలు వేసిరు కరణం పొందే కంది కళ్ళ కందులే బుక్కింది కాపుతల్లి నీలమ్మ ఇట్లా కొమట్ట ఇళ్ళ పాముల ఇళ్ళ దాచిపని వేసినది నీలమ్మ ఒక పొడి పుట్టి లోపల ఒక బతుకున్నాడు అప్పుడు శంకరుని వేడుకుంది కాపుతల్లి నీలమ్మ అనొచ్చిన జంగమయ్యే నేడొచ్చినటువంటి నెల్లికూర నెపాన్ని పెడుతూ బొద్దికూర పేదాన్ని భోజనాన్ని పెడుతూ కందిత్తు సాకాన్ని పెడుతూ ఎప్పుడు వేడుకున్నదో అప్పుడు ఒక నీలమ్మ కష్టం విన్నటువంటి లోకాల శంకరుడు కాపుల కష్టం కడ తీర్చన్నా అని మరి రారాజు మల్లయ్యను పడమార్చి తల్లి నీలమ్మ గర్భాన వేసిండు ఆ రాజు మల్లారెడ్డిని అరుదుడు పుట్టిండు ఒకడు శివంతుడు మల్లయ్య రాబా కొల్లపూరిని మల్లయ్యో అటువంటి ఒక ఎప్పటి కట్టిండు 3 రోజు కట్టిండు మల్లయ్య మరి కుంకుమ రాగల ఎప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్నారు పర్వతాల రాజుల కసి మీద కూర్చుంటూ రాజ్య పరిపాలన చేస్తుండ్రు ఎండి ముంట ఏదో దానం చేస్తుండ్రు రాయి ముంట ఏదో రాజులకు దానం చేస్తుండ్రు పౌడి ముంట ఏదో ప్రజలకు దానం చేస్తుండ్రు మల్లారెడ్డి మరి మొగోళ్ళు కారు నందగిట్ల రకాల కుంకుమ రకాల ఏనాడు కనుక రామలక్ష్మణుడు లెక్క చూడండి పట్టుకుని వ్యవసాయం చేస్తుంటే ఆ యొక్క 6 ఆడలే నందగిట్ల రకాల కుంకుమ రకాలకు సత్తులు మొత్తున్నారు తువ్వలు మొత్తుండ్రు వాళ్ళు కొన్ని రోజులు ఒక పెద్దది అందరికీ వన్నెలక్కమ్మ మరి రారాజు మల్లయ్యకు
పద్మాల దేవతో పైడికల్ల పద్మాల దేవతో కళ్యాణం అయిందట. మల్లయ్యకు పద్మాలదేవి కళ్యాణం అయిన తర్వాత పైడికల్ల పద్మాలదేవి ఏం చేస్తున్నాడు, తన భర్త కసిరి మీద కూర్చుని ప్రపంచం వెళ్తుంటే తాను బంగారు తుమ్ముడు ఇలా వెళ్తున్న వారం మూకుంటే కళ్యాణి మెడలో ఉంటుంది ఆ యొక్క పైడికల్ల పద్మాలదేవి. అప్పుడు ఒక 7 నెలకమ్మ కళ్ళ చూసి ఏమనుకున్నది, ఏకదిరి పుట్టిండు మల్లిగాడు, ఏకంత మల్లిగాడు, ఈగిన మల్లిగాడు ఇలా ప్రపంచం వెళ్తున్నాడు. కుంకుమ రగల్ల ఏనాడు ఒక ముడి అటువంటి ఒక ముడి అట్ట పట్టుకొని ముడి పడుచుకుంటూ వ్యవసాయాలు చేస్తున్నారు. ఆ బురదలని వరుతున్నారు. బురదలని అటువంటి ఒక బర్రపిండ, ఆవులపిండ, గోడపిండ తీస్తున్న మట్టి వాసన వాళ్ళంతా గబ్బు వాసన మాకు. రాజుల రాజుల కథ మీద కూర్చుండి ఒక మొగలు సంపాదించిన మొత్తం దానం చేస్తున్నారు, ధర్మం చేస్తాడు. ఇక ఇట్లా కాదనుకొని అప్పుడు వాళ్ళ అక్కమ్మ ఆ యొక్క అక్కయ్యలు ముసురు పెట్టి ఏమంటే చెప్పింది, ఏమిటే చెల్లెల్లారా ఎన్ని రోజులకున్న పొద్దునుంటే పోరు ఏరు పడితే వేలు, ఎంత ఉంటే మల్లిగాడు, ఏకంత మల్లిగాడు, ఈగినోడు వాడు ఎంతటోడు, ఇళ్ళ పుట్టే మల్లిగాడు ప్రపంచం వేరుతుండు, కాగితాల కట్టబట్టి కలందారు పుల్లబట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. మన మొగలేమో అందరికంటే మొదలు పుట్టిర్రు, వీళ్ళు ఏమటువంటి అందరికంటే రగలు వ్యవసాయం చేస్తున్నారు, కూడటువంటి యొక్క వ్యవసాయాలు చేస్తున్నారు. ఏరనేది ఏర్పాటు కావాలి. ఏర్పడతామంటే మనం కసిరి వెళ్ళొచ్చు, మనం ప్రపంచం వెళ్ళొచ్చు, మన మొగలను అనుకున్నట్టు చేసుకోవచ్చు. మన మొగలు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి మొగలు వాళ్ళ రూములో దూరుకుపోయి ఎదురుపట్టు పెట్టుకుంటే ముచ్చట చెప్పండి. ఎవరన్న బంధం ఏర్పడాలంటుంది ఎవరిని లెక్కమో. మరి మరి ఇప్పటివరకల్లా యొక్క 6 నిజమే అక్క నువ్వు చెప్పింది నిజమే అనుకుంటారు. మరి ఆ యొక్క రారాజు మల్లయ్య వచ్చే వరకల్లా మనం అటువంటి ఒక రారాజు మల్లయ్య వచ్చే వరకల్లా మల్లయ్యకు ఆ యొక్క మన మొగలు మొదలు చెప్పుకొని పెట్టుకోవాలి. మొగలు కొమ్ము కట్టేసుకొని మరి వాళ్ళని మన పట్టు దింపుకున్నట్టుంటే కూడా ఏదైనా బంధం ఏర్పడుతుంది ఎప్పుడు అనుకున్నాం. అన్నకింట రాగళ్లకు కుంకుమ రాగళ్లకు ఏటువంటి 6 మొగలు మరి అటువంటి ఒక మూట అటువంటి అటువంటి ఒక తమ్ములు తోలుకొని రాముడ రామణ నాలుగు బాటలు లేపడం సపరేట్ లేపుతూ వెళ్ళేగా ఏం చేసే పని అవుతుండదు. దాకా పోతాం ములిగట్ట కట్టుకుంటాం, ముట్టి దొక్కలు పొడుచుకుంటా ఆ బృందల బర్రి 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 అత్తం ఇంటికి వచ్చి 90 కొడతావు 4 పడతావు. సంఘంలో రూమ్ కట్టిండు, రూమ్ ఇంటి దగ్గర వచ్చింది. అయితే ఎట్లా అంటే మాకంటే చిన్నోడు మీ అందరికంటే చిన్నోడు మళ్ళీ కాదు మీరు పుట్టినాడు వాడు పుట్టలేదు, మీ వెనక సీరు పుట్టిండు
ఏకంత మల్లిగాడు వాడు ఎంగిన రొమ్మి ఈకిన మల్లిగాడు కాయిదారు కట్ట క్రమదారు పుల్ల చేతి పట్టి ప్రపంచం వెళ్తుంటే మీరేమో నా దగ్గర రాగల